మాకు పరీక్షలు చాలా దగ్గరకొచ్చాయి. అహర్నిశలు చాలా కష్టపడి చదువుతూనే ఉన్నాను. తప్పక కృతార్థుడనవుతాననే ధైర్యం ఉన్నా, ఒక పక్కన చాలా బెదురుగా కూడా ఉంటూనే ఉన్నది. భగవంతుడి మీద భారం వేసి నా ప్రయత్నలోపం లేకుండా చదువుకుంటుండగా, హఠాత్తుగా ఒక రోజున నా స్నేహితురాలి దగ్గర నుండి ఒక్కసారి ఎలాగైనా వీలు చూసుకుని ఆ సాయంకాలం కలుసుకోమని ఎంతో దీనంగా బతిమాలుతూ ఉత్తరం వచ్చింది. ఇదేమిరా భగవంతుడా, పిడుగులా ఇప్పుడే ఉత్తరవేమిటి? వెళ్ళడమా వెళ్ళకపోవడమా? వెడితే మళ్ళీ ఆమె సామీప్యంలో, ఆమె చూపులలో పడి మైమరిచి నా చదువు వెనుకబడుతుందేమో. వెళ్ళకపోతే ఆ అమ్మాయి ఇక్కడికే వస్తే నేను చేయగలిగినదే ఉంది. ముందు నుయ్యి వెనుక గుయ్యి అన్నట్టుగా ఏమీ చేయడానికి తోచక ఆ రోజంతా వికలమైన నా మనస్సుతో ఏమీ చదవలేక సాయంకాలం వెళ్లి ఆమెను కలుసుకున్నాను. ఎంత సంతోషించిందో చెప్పలేను పాపం. ఆ సంతోషం వెనుక విషాదరేఖలు కూడా అలుముకొని అస్పష్టంగా కనపడుతూనే ఉన్నాయి. దగ్గర హోటల్లో కొంచెం టీ తీసుకుని మేము మామూలుగా వెళ్లే చోటికి వెళ్లి కూర్చున్నాం. ఆమె నాకు బాగా దగ్గరగా కూర్చొని నా మెడ చుట్టూ చేతులు వేసి నా చెక్కిలి చేర్చి ఎంతోసేపు మౌనంగా కూర్చున్నది. కొంతసేపటికి గాని ఆమె కన్నీరు ధారగా పడుతున్న సంగతి నేను గమనించనే లేదు. అప్పటికి నేను తేరుకొని ఉలిక్కిపడి ఆమె ముఖం నాకెదురుగా తిప్పుకొని కన్నీరు తుడిచి తడి కన్నులను ముద్దాడి, ఏమిటి బలహీనత? నీవిలా బాధపడితే నేను చూసి ఎలా ఊరుకోగలను? నాకా పరీక్షలు చాలా దగ్గరకు వచ్చినవి. నేనీ దేశం వచ్చి మా వాళ్లకు దూరమై ఇంత వ్యయ ప్రయాసలు కోర్చి ఇప్పుడీ చదువు ముగించుకోకపోతే మా వాళ్ళేమంటారు? వాళ్ల మాటలటుంచి నేనేమవుతాను? ఇక్కడ నన్ను చూచేవారెవరు? నాకు తిండి పెట్టేవారెవరు? ఇక నా ప్రేమ పురస్కరించుకొని నీచెంతనే ఉండి నీ సంపాదనలోనే నేను కూడా బ్రతకడం భావ్యమేనంటావా? ఈ వేడి తగ్గిన తరువాత నన్ను భరించడం దుస్సాహసం కాక మానుతుందా? నీ మీదను ఇష్టం లేక నిన్ను వదిలించుకుందామనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నానని అనుకోకు. నీ బాధ తెలుసు. నా బాధ అంతకెన్ని రెట్లో నీకు తెలియదు. ఈ సందర్భంలో నాకెన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో, వేధిస్తున్నాయో నీవు ఊహించను కూడా లేవు. ఇదంతా స్వప్నావతుగా నిన్ను మర్చిపోమ్మని నేననను. నేను మర్చిపోతానని చెప్పను. కాని జీవితంలో కొన్ని సత్యాలను ఎంత బాధాకరంగా ఉన్నా ఎదుర్కోక తప్పదు. ముదివయసులో అనవలసిన మాటలు ఈనాడు అంటున్నానని, ఊరికే మాట వరుసకంటున్నానని అనుకోవద్దు. అందుచేతను నా పరీక్షలయ్యే వరకు మనం ఎడంగా ఉంటే ఉభయులకు శ్రేయస్కరం అనుకుంటాను. నేనెలాగో బలవంతాన నా చదువు మీద మనస్సు నిలుపుకుంటాను. నీవు కూడా నీ పని నీ ధోరణిలో నిమగ్నురాలవై నా సంగతి మర్చిపోవడానికి ప్రయత్నించు. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. ఈ బాధాకరమైన వియోగం ఎంత కఠినమైనా మనకు తప్పదని చెప్పవలసి వస్తున్నందుకు విచారిస్తున్నాను అన్నానెంతో గంభీరంగా. ఆ అమ్మాయి నా చేతుల్లోనే ఇమిడి ఊపిరి కూడా తీసుకోకుండానే చెప్పినదంతా విని మళ్ళీ ఒకసారి వెక్కి వెక్కి ఏడ్చి నన్నొక్కసారి ముద్దు పెట్టుకుని గుడ్ బై శామ్ అని వెనుతిరిగి చూడకుండా చక్కా పోయింది. నేనెంతసేపో చెల్లంలేక అనిమిష నేత్రాలతో ఆమె వెళ్లిన వైపే చూస్తూ కూర్చున్నాను. కొంతసేపటి వరకు నా కళ్ళు కూడా అశ్రువులు వర్షిస్తున్న సంగతి తెలుసుకోలేకపోయాను. ఆ తెలివి కలగ్గానే కళ్ళు తుడుచుకొని ఏమిటి వెర్రి అనుకుని తిన్నగా ఇంటికి చక్కా పోయాను. ఆ రాత్రి నాకు చదువేమీ సాగలేదు. మరునాడు గతాన్ని తలుచుకోకుండా చదువు మీదనే కొంత ఇబ్బందిగానే ఉన్నా మనస్సు కేంద్రీకరించి చదవసాగాను. మధ్య మధ్య 1-2 సార్లు ఆ అమ్మాయి ఉత్తరము పత్తరము లేకుండా తిన్నగా నా గదిలోకి వచ్చి 10-15 నిమిషాలు కూర్చొని మరో ప్రశంస ఏమీ చేయకుండా నన్ను మన్నించు శామ్, ఒక్కసారి కంటితోనైనా నిన్ను చూచి వెడదామని వచ్చాను అంటూ నేనివ్వబోయిన టీ కూడా తీసుకోకుండా వెళ్లిపోతూ వచ్చింది. నేనేమీ అనలేకపోయాను. నా చదువు పూర్తయినది. పరీక్షలకు వెళ్లాను. చాలా బాగా వ్రాసాను కూడాను. ఆ సాయంకాలానికి ఎంతో బరువు పోయి మనసంతా తేలికై ఇంటికొచ్చాను. నేను రాగానే నా ల్యాండ్ లేడీ కూతురు తిన్నగా లోపలికొచ్చి, ఏయ్ శామ్, మీ పరీక్షలు అయిపోయినాయా? బాగా రాశారా అని మా అమ్మ అడగమంది అంది. ఓహో అలాగా, నువ్వే అడుగుతావనుకున్నాను. పాపం నీకంత ఆలోచన ఉండదు కదా. బాగానే రాశానని చెప్పు అన్నాను. ఇంతలో తల్లి కూడా వచ్చి, శామ్ గారు బాగా రాశారా? చాలా సంతోషం. మీకోసమని ఈ రోజున ప్రత్యేకంగా ఈ కేక్ తయారు చేశాను. మీరు తిని తీరాలి అని కేకు బ్రెడ్డు టీబల్ల మీద పెట్టింది.
ఇదేమిటిలా ఒక్కడికే పెట్టారు? నాకంటే ముందే ఈ అమ్మాయి ఎవరో వచ్చి సిద్ధంగా కూర్చుంది కదా, నన్ను తిననిస్తుందా? తింటే జీర్ణం అవుతుందా? ఇంకో ప్లేటు కూడా పెట్టండి ఇక్కడ అన్నాను. ఆమె నవ్వుకుంటూ లోపలికి వెళ్తూ, అయితే మీరు దాన్ని మీ తోటి కూడా తీసుకుపోతారా ఏమిటి అంది. అమ్మయ్యో, ఈ రాక్షసిని భరించడం నాకు కాదు కదా, నన్ను సృష్టించిన ఆ దేవుడికి కూడా శక్యం కాదు. నేను వెళ్ళేటప్పుడు నా వెంట పడుతుందనే అనుమానం లేకపోలేదు. అందుచేత ఏ అర్ధరాత్రో అపరాత్రో మంచి రోజు చూసుకొని చడీ చప్పుడు లేకుండా ఉడాయిద్దామనుకుంటున్నాను అన్నాను. అవునులేండి పాపం, మీ సంగతి నాకు తెలుసులేండి. మీకు తెలియని సంగతి ఒకటి చెప్తాను. ఇక్కడ మీ వ్యవహారం అంతా మీ ఇంటికి ఉత్తరం రాశానులేండి. ఆ సంగతి తమరు తెలుసుకోవడం మంచిదని చెప్తున్నాను అని అంటుంటే, ఒక కేకు ముక్క కోసి గబుక్కున ఆ అల్లరి పిల్ల నోట్లో కుక్కి, ఇక నోరు ముయ్యండి తమరు అన్నారు. ముసల్ది నవ్వుకుంటూ చక్కా పోయింది.